హాయ్ అండి, నేను మీ వరలక్ష్మిని. అందరూ బాగున్నారా? అందులో నేను ఉండాలండి. వరలక్ష్మి కిచెన్కి స్వాగతం. నేను ఈరోజు పచ్చి టమాటా పచ్చడి చేశానండి. ఈ టమాటాల పచ్చడి చాలా బాగుంటుందండి. వైట్ రైస్లో కానీ, పుల్కాకి కానీ, చపాతీకి కానీ చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్లో వేసుకుంటే మాత్రం ఇంకా చాలా బాగుంటుందండి. నేను చేసే ప్రాసెస్లో చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు టమాటా పచ్చడి చేద్దాం అనుకున్నానండి. పచ్చి టమాటాలు తీసుకున్నాము 1/2 కేజీ, ఒక వెల్లుల్లిపాయ, ఒక 10 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర తీసుకున్నానండి. ఇవన్నీ రెడీ చేసుకున్నాను, కడిగేసి కట్ చేసి పెట్టాను. ఇంకోండి కళాయి పెట్టుకున్నాం కదా, వేడెక్కింది. ఆయిల్ వేస్తున్నాను. నేను 3 స్పూన్లు ఆయిల్ వేసానండి. నేను ఆయిల్ వేసాం కదా, వేడెక్కింది. పచ్చిమిర్చి వేస్తున్నానండి. నేను పచ్చిమిర్చి వేసాక ఒక నిమిషంలో మూత పెడదామండి, తోలుతుంది కదా. ఇంకోండి కరివేపాకు కూడా వేసేస్తున్నాను, కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను, టమాటాలు కూడా వేసేస్తున్నానండి. వేసిన తర్వాత కలుపుకుందాం. ఇంకోండి కలిపేసాం కదా. ఒక చెంచా ఉప్పు వేస్తున్నానండి, ఒక 1/2 స్పూను పసుపు వేస్తున్నాను. వేసాక ఇది ఇలా కలుపుకుందాం. ఒక 10 నిమిషాలు మనం మూత పెట్టుకుందామండి. కలిపిన తర్వాత కలిపేసాం కదా, మూత పెడుతున్నానండి. ఇంకోండి 10 నిమిషాల తర్వాత చూద్దామన్నాను కదా. ఇంకోండి మగ్గిపోయింది. ఇంక ఇది ఇంకోండి మొత్తం మగ్గిపోయింది కదండి. ఇంక నేను స్టవ్ ఆపేస్తున్నానండి. ఇది మొత్తం ఆయిల్ తేలినట్టు మగ్గిపోయింది కదా. ఇంక నేను స్టవ్ ఆపేస్తున్నాను. 10 నిమిషాలు అయితే చాలండి, మగ్గిపోద్ది. టమాటా ఉప్పులో మగ్గిపోద్ది కదా. ఇక్కడ స్టవ్ ఆపేస్తున్నానండి నేను. ఇంకోండి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా నానబెట్టుకున్నామండి ఆ పచ్చళ్ళలోకి. ఇంకో రోట్లో వేసేస్తున్నానండి చింతపండు. వెల్లుల్లి చూపించా కదండి, ఈ వెల్లుల్లి కూడా రోట్లో వేసేస్తున్నాను. 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. ఇవన్నీ వేసాం కదా మనము. ఇప్పుడు దంచుకుందాం. ఇంకోండి ఇలా కచ్చపిచ్చ దంచుకున్నాం కదా. ఇది దంచుకున్నాక ఇప్పుడు మనం వేపు పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నానండి. కొంచెం కొంచెం వేసి దంచుకుందామండి. నేను కొంచెం వేసాను, దంచుతున్నాను. ఇంకోండి కచ్చపిచ్చ దంచుకున్నాం కదా, ఇది తీసేస్తుందండి పక్కకి. మళ్ళీ ఇంకో కొంచెం ఉంది కదా, అది వేసుకుందాం. ఇంకోండి కచ్చపిచ్చ దంచాం కదా, ఇది ఫస్ట్ చింతపండు వేసి దంచింది కదండి, ఇది కూడా ఇందులో వేసేసుకుందాం. మనం వేసుకొని 2 నిమిషాలు దంచుకుందామండి. ఇంకోండి ఇలా దంచుకుంటే చాలండి. ఇలా బరకగా ఉంటే మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్. అందుకని నేను ఇంక తీసేస్తున్నాను. ఇంకింతే చాలు. నలిగిపోయింది కదా, తీసేస్తున్నాను. మళ్ళీ ఇంకా బాగా దంచిన మెత్తగా అయిపోద్దండి, అందుకని ఇంక నేను తీసేస్తున్నాను ఇది. ఇంకోండి పచ్చడి పోపు వేసుకుందాము. కళాయి పెట్టాను, ఆయిల్ వేస్తున్నాను. 3 స్పూన్లు ఆయిల్ వేసానండి. ఇంకోండి 4-5 ఎల్లుల్లిపాయ రెబ్బలు చితకొట్టుకున్నానండి. 1 స్పూన్ శనగపప్పు అండి, 1 స్పూను మినపప్పు, ఒక 1/2 స్పూను ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర. ఇవి వేసాం కదండి, కొంచెం ఇవి వేగనిద్దాము. అప్పుడు కరివేపాకు, ఎండుమిరపకాయ వేద్దాం. ఇంకోండి కరివేపాకు కూడా వేసేస్తున్నాను. 2 ఎండుమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టానండి, వేసేస్తున్నాను. ఇంకోండి పోపు వేగిపోయింది. ఇంక నేను పచ్చడి కూడా వేసేస్తున్నాను. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. పోపు వేసాం కదా, ఇంకా ఆపేస్తున్నానండి నేను. ఇది స్టవ్ ఆపేస్తున్నాను. ఇది ఏమి ఉడకవసరం లేదు కదండి, మనం ఆల్రెడీ ఆయిల్లో పెట్టుకున్నాయి కాబట్టి నేను ఇంక ఇది ఆపేస్తున్నాను. ఇది మాత్రం పులకాకి కానీ, చపాతీకి కానీ, అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి. వైట్ రైస్లోకి అయితే ఇంకా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఈ పచ్చి టమాటాలు పచ్చడి మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చేసే ప్రాసెస్లో చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి.